రామారావు గారు పార్టీ స్థాపించిన గారు ఆయన సెలవు తీసుకుంటూ సాక్షాత్తు ఆయన రాముల వారే సాక్షాత్తు రాముల అయోధ్య రాముల వారే ఎన్టీ రామారావు గారుగా భూమి మీదకి వచ్చారు. ఆయన అనంతరం సెలవు తీసుకుంటూ ఆయన మేనల్లుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ భూమిని దేవుడు ఎప్పుడైనా భూమిని వేరే దేవుడికి అప్పగిస్తారు. కాబట్టి రామారావు గారు తాను సెలవు తీసుకుంటూ తన బదులు చంద్రబాబు నాయుడు గారికి భూమిని అప్పగించారు పాలించమని. తర్వాత అవినీతి పరులు ఎక్కువయ్యారు. దాంతో కేసీఆర్ వల్ల కాలేదు, వైఎస్ జగన్ వల్ల కూడా కాలేదు. అది ఇద్దరు మతస్థులు. కేసీఆర్ వల్ల కూడా రాష్ట్రం నశించింది, జగన్ వల్ల కంప్లీట్ నశించింది. అతను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సొమ్మునే ఇతర మతస్థులకి అప్పగించి కట్టడం వల్ల అలనాడు రాముల వారు ప్రతిష్ఠిస్తుంటే ఆయన వెళ్ళి అంబేద్కర్ విగ్రహం ఎలా ప్రతిష్ఠిస్తాడండి? ముఖ్యమంత్రిగా ఉండి అన్ని దేవతలకి సపోర్ట్ చేయాలి. అందుకే ఎప్పుడైతే రాముల వారు ప్రతిష్ఠ అయ్యారో మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కాబట్టి రాష్ట్ర నాయకులు మన నాయకులు అందరూ కూడా అలనాడు తప్పు అది రాముల వారి విగ్రహ ప్రతిష్టని రాష్ట్రం మొత్తం దేశం మొత్తం అనౌన్స్ అవుతున్నప్పుడు ఈయన కూడా రాముల వారి ప్రతిష్టకు తిరగటమో వెళ్ళి రావడమో చేయాలి. కాబట్టి ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ అన్నిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఇంటిగా ఆయన అన్ని దేవాలయాలకు వెళ్తారు. ఇంతకుముందు కాగితం కూడా పెట్టాను, వెలిసిన దేవతలే పూజించాలని టోకెన్స్ రసీదు రాయాలని కూడా చెప్పాను. అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి అందరు మతస్థులు వస్తారు, ఆశీర్వదించి వెళ్తారు. ఈయన కూడా అన్ని దేవాలయాల ఆశీర్వాదం తీసుకోవాలి, అన్ని దేవాలయాలను చూడాలి, హిందూ మతాన్ని చూడాలి. అలనాడు పురాతన కాలం నుంచి రామారావు కుటుంబానికే ఉంది హిందూ సాంప్రదాయం అనేది. అంచే దేవస్థానం అందుకే వెంకటేశ్వర స్వామి కరుణించాడు. అందుకే వీడు అనవసరం నా పాదాల కాడు పుట్టిన వాడే నాకు ముఖ్యమంత్రి కావాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు దేవతలో ఒక కన్నెర్ర చేశారు. అందుకే వెంకటేశ్వర స్వామి కూడా కన్నెర్ర చేశాడు. అమ్మవారు ఫస్ట్ ఏపీ ముఖ్యమంత్రి అయినప్పుడు దుర్గమ్మ గుడి బాగు చేశాడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. అది జగన్ ఏం చేశాడు? వెళ్ళి క్రిస్టియన్స్కి వాడుతున్నాడు. ఏమండి ఇంకేమైనా మంచి పనులు ఉన్నాయి చేయడానికి, రైతులకో ఏదో ఒకటి మహిళలకో ఏం చేయాలి అంత మింగుడే ఎక్కువ ఉంది. ఆయనకి మింగుడే ఎక్కువ ఉంది. అసలు ఫస్ట్ లేడీస్ని ముందుకు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. ఫస్ట్ 75 రూపాయల కాడి నుంచి మొదలుపెట్టాడు. పెద్దవాళ్ళని వృద్ధులకి పెన్షన్ ఎటైనా కొడుకు కోడలు కొంచెం తగాదాలో ఉంటారు, అతను దూరం పెడతారు. కాబట్టి ఆయన కొడుకుగా 75 రూపాయల కాడి నుంచి మొదలుపెట్టారు. అసలు ఈ రాష్ట్రానికి ఈ భూమికి పునాది రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడు వచ్చారు తినడానికి, జనం దోసి తినడానికి. తప్పు కదా. ఆస్తుల కోసం ఇప్పుడంతా ఆస్తుల కోసం బెదిరిస్తున్నారు. ఎందుకండి బెదిరిస్తే ఏమొస్తుంది? ఆడవాళ్ళని బెదిరిస్తే బ్రహ్మాండం జరుగుతుంది. రాముల వారు ప్రతిష్ఠ అయ్యారంటే తిరిగేలేదు. చెప్పాను కదా మొదలే, రాముల వారే మన సాక్షాత్ రాముల వారు ఏదైతే గుళ్ళకి వెళ్ళి పాదం పెట్టొచ్చారో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు మొన్న ఎలక్షన్స్కి. కాబట్టి వెలిసిన దేవతలకు ముందు వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళి వచ్చారు, షిరిడి వెళ్ళొచ్చారు, అన్ని దేవతలకు వెళ్ళొచ్చారు. నేనైతే లాక్డౌన్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇద్దరూ కూడా జనాన్ని కాపాడలేకపోయారు. కరోనా వచ్చింది, అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల వచ్చింది. ఆ అవినీతిలో ఎవరు కాపాడారు? దేవతలే కాపాడారు, కన్నెర చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ దేవతలే చంద్రబాబు నాయుడు గారిని ముందు తీసుకొచ్చారు. రాముల వారు ప్రతిష్ఠ అయ్యారు కాబట్టి. అప్పుడు మరి వీళ్ళిద్దరూ రాముల వారిని ప్రతిష్ఠించలేకపోయారే, జగన్ కానీ కేసీఆర్ కానీ. ఎప్పుడు ఎందుకు శంషాబాద్లో కడుతున్నప్పుడు దేవతల పైన ఆయన కట్టించారు. ఎవరు? రామానుజాచార్యుల్ని కట్టించారు. ఎట్లా కడతారండి? మానవులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయండి, అర్చన చేయండి అని వెళ్తారు. అంతేగాని రామానుజాచార్యుని దేవుని నెత్తి మీద ఉండకూడదు. శృంగేరిలో ఎలా ఉంది? ఈ ప్రతి ఋషి శివుడికి పక్కన కట్టిస్తారు. పద్ధతిని కేసీఆర్ పట్టించుకోలేదు కదండి. కేసీఆర్ ఏం పట్టించుకోలే కాబట్టి దిగవలసి వచ్చింది. అవునా? ఇప్పుడు అవన్నీ కాగితాలు పెట్టాం బాబు గారికి.